డాటా కంట్రోల్ లాంగ్వేజ్ చూద్దాం. ఈ వీడియోలో జస్ట్ థియరీ పార్ట్. నెక్స్ట్ వీడియోలో డీసీఎల్ కమాండ్స్ యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇది యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు డేటా బేస్ టు ఇట్ హ్యాండిల్స్ పర్మిషన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్. సో ఇప్పుడు డేటాబేస్ చాలామంది యూజర్స్ ఉంటారు, పైన అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ పవర్ ఉంటుంది అన్నమాట. ఎవరికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి, ఏం ప్రివిలేజెస్ ఇవ్వాలి. కొన్ని ఇప్పుడు నేను యూజర్ని, నాకు జస్ట్ రీడ్ పర్మిషన్ ఉంటుంది, అంటే నేను చదవచ్చు. రైట్ పర్మిషన్ నాకు ఉండదు. ఆ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో ఎడిటర్కి రైట్ పర్మిషన్ ఉంటుంది. సో అట్లా పర్మిషన్స్ రెండు ఉంటాయి ఈ డీసీఎల్ కమాండ్స్లో, గ్రాంట్ రివోక్. గ్రాంట్ ఏం చేస్తుందంటే యాక్సెస్ ప్రివిలేజెస్ టు ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ పర్మిషన్స్ గ్రాంట్ కమాండ్ వాడి మనం ఇవ్వచ్చు. ఒకవేళ పర్మిషన్స్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ రివోక్ కమాండ్ టు రిమూవ్ ద ప్రివిలేజెస్ ఫ్రమ్ ద పర్టికులర్ పర్సన్. దాని కమాండ్స్ ఇట్లుంటాయి అన్నమాట. గ్రాంట్ అని వచ్చేసి సెలెక్ట్ ఇన్సర్ట్ ఆన్ ఎంప్లాయీ టు యూజర్ వన్కి పర్మిషన్ ఇస్తున్నాను. ఇప్పుడు రివోక్ చేయాలంటే పర్మిషన్స్ తీసుకోవాలనుకుంటే రివోక్ ఇన్సర్ట్ ఆన్ ఎంప్లాయీ ఫ్రమ్ యూజర్ వన్ నుంచి పర్మిషన్స్ తీసుకుంటారు. ఈ రెండు కమాండ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎగ్జిక్యూషన్ చూద్దాం.